నమస్కారం మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఓదెలా టీమ్ని కలుసుకోబోతున్నాము. నాతో పాటు ఉన్నారు డైరెక్టర్ అశోక్ తేజ గారు. అశోక్ గారు మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. అండ్ అలాగే ప్రొడ్యూసర్ మధు గారు. అంతా చేసేసాను నేను, ఇక నా చేతుల్లో ఏమీ లేదు, మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నటువంటి మధు గారు. అండ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ టాలెంటెడ్ గార్జియస్ తమన్నా భాటియా గారు. తమన్నా గారు హాయ్ అండి. హలో, మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సూపర్వైజర్ వాట్ నాట్ సంపత్ నంది గారు. సంపత్ నంది గారు ఇస్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ ద ప్రాజెక్ట్ యాజ్ వీఆర్ టూ. అండ్ వశిష్ఠ సింహ గారు హాయ్ అండి. మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. సంపత్ నంది గారు మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. సో ఉగాది అనగానే మనకి ఫస్ట్ పచ్చడి గుర్తొస్తుంది కాబట్టి మన ముందర ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టేశాము. వీటిని కలిపేసి పచ్చడి తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఓదెలా 2 టీమ్కి ఇచ్చేస్తున్నాను నేను. ఓకేనా? ఓకే. సో ఎవరికి ఉగాది పచ్చడి తయారు చేయడంలో నైపుణ్యం ఉందో ఒకసారి చేతులు ఎత్తండి ముందు. అంటే ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఇప్పటి వరకు ఒక్కసారైనా ఉగాది పచ్చడి ట్రై చేయలేదా? ఇంట్లో ఆడవాళ్ళకి అప్పచెప్పేశారా మొత్తం? మీరు చేస్తారా? చేస్తే తింటాం. చేస్తే తింటారా? కానీ ప్రొసీజర్ తెలుసా అండి? ఓకే ఓకే. మనకి ఉగాది పచ్చడిలో ఉండేటువంటి 6 రుచులు ఏవైతే ఉన్నాయో తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు, ఈ 6 రుచులకి సంబంధించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఓకే. సో తమన్న గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓదెలా 2 టీజర్ ఏదైతే రిలీజ్ అయ్యిందో అది సూపర్ డూపర్ హిట్ అయింది. మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. రిలీజ్ అయినటువంటి అతి కొద్ది రోజుల్లోనే చాలా ఎక్కువ వైరల్ అయ్యింది. జనాలు దాన్ని చాలా లైక్ చేశారు, వెయిట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెంట్ కోసం. అండ్ మూవీ ఆన్ April 17th ఎలాగో రిలీజ్ అవ్వబోతోంది. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. ఈ అకేషన్లో మనం ఇలా ఈ ఉగాది పండగకి కలుసుకోబోతున్నాము. అండ్ ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ తమన్నా గారు. ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్ టు ది ఆడియన్స్ ఫస్ట్? నేను యాక్చువల్లీ 2025లో కొంచెం వంట నేర్చుకుందామని అనుకున్నాను. మీరు ఇప్పుడే మొదలు పెట్టారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి బెస్ట్ వంటకం ఏంటి? ఉగాదితో నేను స్టార్ట్ అవుతున్నాను. మీరే స్టార్ట్ చేస్తున్నారు మాకు ఉగాది. అంటే మా ఉగాది ఎలా ఉండబోతుందో తమన్నా గారు చేసేటువంటి పచ్చడి మీద ఆధారపడి ఉంది. సో మనకి ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ తీపి. తీపి అంటే మనకి అరటిపండు ఉంది, అలాగే షుగర్ కేన్. ఇవి 2 తీపిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి తీపి అనగానే మనకి హ్యాపీనెస్ గుర్తొస్తుంది. మీ లైఫ్స్లో ది బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని షేర్ చేసుకోండి. అది ఈ సినిమా విషయంలో కానీ లేదంటే ఇప్పటి వరకు మీకు ఈ కెరియర్ విషయంలో కానీ ఎనీథింగ్. మనం మధు గారితో స్టార్ట్ చేద్దాం. మన ప్రొడ్యూసర్, ద వెరీ ఎనర్జెటిక్ ఎంతూజియాస్టిక్ ప్రొడ్యూసర్ మధు గారు. ఇప్పుడు సైలెంట్గా కూర్చున్నారు కానీ మేము అక్కడ కుంభమేళాలో చూసాము. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటారు. ఎస్. అంటే నేను స్టార్టింగ్ అంటే నా సెల్ఫ్గానే అన్ని కార్లు కొనుక్కున్నాను. ఏ కారు కొన్నా హ్యాపీ లేదు, కానీ ఒకసారి BMW కొని సెల్ఫ్ డ్రైవింగ్ అలా వెళ్తుంటే రోడ్ మీద చాలా హ్యాపీగా అనిపించింది. అంటే సాధించాను నేను లైఫ్లో. ఎస్. సో దట్ వాజ్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే. డైరెక్టర్ అశోక్ గారు. ఒకరోజు సంపత్ గారు ఫోన్ చేసి మధు గారిని తీసుకుని రమ్మని ఆఫీస్కి రమ్మన్నారు. వెళ్ళాం, ఇద్దరం కలిసి వెళ్ళాం. అప్పుడు చెప్పారు తమన్నా గారు చేస్తున్నారు మన ప్రాజెక్ట్ అని చెప్పారు. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సూపర్ అండి, సూపర్. వశిష్ఠ గారు. తమన్నా కేమ్ ఆన్ బోర్డ్ అన్నట్టయితే when Tamanna came on board, that was his happiest moment. So sweet. Thank you. వశిష్ఠ గారు మీకు? I'm married to love of my life. Last month I had a son. Okay. So I can't expect anything bigger than that. So that's a life moment. రోజు వాడితో ఆడుకోవడం, just trying to give time to my wife is something. సంపత్ గారు మీరు చెప్పండి మీ హ్యాపీయెస్ట్ మూమెంట్. చాలా ఉన్నాయి, కానీ పర్టికులర్గా ఒక విషయం చెప్పాలంటే వెన్ మై డాటర్ బార్న్ అండి. ఓకే ఓకే. ఇంతకీ మీ అబ్బాయి పేరు ఏంటి చెప్పలేదు? ఇంకా పేరు పెట్టలేదు. 1 month జస్ట్. ప్రస్తుతానికైతే భీముడు బలభీముడు ఉంటుంది. అవునా? భీముడు బలభీముడా? మీ అమ్మాయి పేరండి? అమ్మాయి పేరు తత్వ. తత్వ. ఓకే ఓకే. Such an amazing name. Yeah, Tatva is a very beautiful different name. name. సో తత్వ పుట్టినప్పుడు వాజ్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్? ఎస్, ఓకే. మోస్ట్ హ్యాపీయెస్ట్. అండ్ డీపీలో కూడా తనే ఉంటుంది. అవునా? ఓకే ఓకే. డీపీలో ఏంటి, గుండెల్లో ఉన్నది. గుండెల్లో ఉంది. ఇక తమన్నా గారు వెయిటింగ్ ఫర్ listening to your happiest moment. Mine is like the everyday happy moments happen. Like something will happen. Like I don't know, my moments are never like a big happy moment. It's always I'm having like a small fun party at home. Okay. And I'm spending time with my friends.
or I'm, you know, with my girlfriends, I'm hanging or I'm chilling. That is fun. So we do a lot of masti. We become like kids. So I enjoy that. Appudu when you do something that you didn't expect you will do. Ante appudu oka shot istam. I think this happened in the climax of Odela when I did something and I saw the monitor and I was like, this doesn't even feel like me. Like it feels something else. Like, and I feel like it's more than happiness. I think it's this overwhelm of like wonder, right? Like something is more than you. So I feel like that brings me joy. సూపర్ అండి. అంటే అందరూ ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పారు కానీ తమన్నా గారు మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఆనందాన్ని వెతుక్కుంటూనే ఉంటారు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. సేమ్ వే ఎవరికి చేదు. ఓకే, చేదు అనేటువంటి టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి చేదు, మనకి చేదు కోసం మన వేప పువ్వు రెడీగా ఉంది. ఇది వేప పువ్వు, ద నీమ్ ఫ్లవర్. కరెక్ట్. ఓకే, సో అది కూడా వేస్తాం అనమాట షడ్రుచుల్లో. అది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. మరి చేదు అంటే మేబీ వీ కెన్ కన్సిడర్ బ్యాడ్. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఈసారి నుంచి నేను వదిలేసుకోవాలనుకుంటున్నాను అని అనుకునేది ఏమైనా ఉందా? మళ్ళీ మనం అశోక్ గారితోనే మొదలు పెడదాం. వదిలేసేది అయితే ఏం లేదు. ఏం వదలరా? అన్ని పట్టుకొని కూర్చుంటారా? అంటే మీ దగ్గర ఉండేవన్నీ గుడ్ హ్యాబిట్స్ ఏనంటారా? Ashok Garu is going to start skincare. ఓకే, అండ్ గోయింగ్ టు టేక్ టిప్స్ ఫ్రమ్ తమన్నా గారు. తీసుకుంటాం. తమన్నా గారి దగ్గర నుంచి Pamper, spa day. సో మీకు ఒక హ్యాబిట్ ఇచ్చారండి ఈసారి నుంచి మీరు కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి హ్యాబిట్. తమన్నా గారు మీకు స్కిన్ కేర్ ఇస్తారంట. ఓకేనా? That's my gift because he was very happy when I got onto the film. ఓకే, So ఇది నా బాధ్యత, ఆయన స్కిన్ బాగుండాలని. మీరు ఎనీథింగ్ దట్ గివ్ అప్ చేయాలనుకుంటున్నాను నేను. అంటే నాకు కావాల్సిన, అంటే నాకు ఎక్కువ లవబుల్ పర్సన్, నేను ఎక్కువ ఇష్టపడే వ్యక్తుల మీద కోపం ఎక్కువ వస్తుంది నాకు. ఎక్కువ కోపం వాళ్ళ మీద ఉందంటే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతున్నట్లు. ఓకే, మరి అది కోపం అనేది వదిలేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇష్టము కోపము రెండు ఒకటే చోట ఉన్నాయి. ఏది వదలాలో అర్థం కాదు. అదే అర్థమైతలేదు. ఓకే, సో అక్కడ కోపం వదిలేసేయాలని మీరు అనుకుంటున్నారు. చాలా గుడ్ డిసిషన్ అండి. నేనంటే ఇష్టమే కదా, అయితే వదిలేయండి. Garu is one of the most honest and like he's so pure. I have not, in the recent times, I have not met a person who's so honest. It's very difficult, right, to be this honest, especially in front of camera. I think it's even more difficult. We are actors. మేము మామూలుగా కూడా కెమెరాని ఫేస్ చేస్తాము. You know, we're still able to be bare about ourselves to people. But like I love how Madhu Garu always is very honest. Like never, I don't ever, if I ask him a question, I know I'll get what is the actual situation, అదే ఆయన చెప్పేస్తారు. వెరీ ట్రాన్స్పరెంట్. అది చాలా ఒక రేర్ క్వాలిటీ. ఓకే, థ్యాంక్ యూ. మంచి ప్రొడ్యూసర్ అండి. డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయంటారు, లేదంటే లేదని చెప్పేస్తారు. అంతే, సింపుల్. మీరు ఏదైనా ఎనీథింగ్ దట్ యు వాంట్ టు గివ్ అప్? అంటే నేను ఐఎమ్ ఎ నైట్ ఆల్. ఐ సో వాంట్ టు లెర్న్ టు స్లీప్ ఎర్లీ. అట్లీస్ట్ 10-11కి ఇలా పడుకొని మార్నింగ్ ఒక 6కి ఇలా లేస్తే అది మంచిది లైఫ్ అని అనిపిస్తుంది. సంపత్ గారు, మీరు ఎక్కువ గాసిప్లు చెప్తుంటారు కదా సిట్టింగ్లో, అవి వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది. అంటే మీరు చెప్తారా? వేరే నేను బాగా వింటాను, అందుకని వచ్చిన వాళ్ళు 1 hour 2 hours కూర్చొని చెప్తా ఉంటారు అనమాట. సో అది కొంచెం వదిలేస్తే బాగుపడతాను. మీరు వింటున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. అదే నేను వినను. తమన్నా గారు, మీరు? ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ గ్రేట్. ఓకే, సో ఎలా అయితే ఉందో అలాగే. వెరీ హ్యాపీ. So you don't want to give up on giving up anything? Yes. Exactly. Okay. That is the point. Okay. సరే అయితే మంచి ఫ్లోలో ఉన్నారు. అదే ఎప్పుడు మంచి ఫ్లోలో, ఇంకా మంచి ఫ్లో. నెక్స్ట్ లెవెల్. అయితే మూడోది ఉప్పు, యాంగర్ అని మనం జస్ట్ సింబలైజ్ చేసుకుందాము. సో ఈ షూటింగ్ టైంలో ఏదైనా డిఫికల్టీస్ కానీ మీకు ఛాలెంజెస్ కానీ ఏమైనా ఎదురయ్యాయా మన వదిలా చేసేటప్పుడు? ఛాలెంజెస్ కంటే కూడా యూనివర్స్, నేచర్ మాకు చాలా హెల్ప్ చేసింది. ఓకే, నిజం చెప్పాలంటే క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు రామోజీలో ఒక పర్టికులర్ ప్లేస్లో టెంపుల్ సెట్లో షూట్ చేస్తుండే, చుట్టుపక్కల వర్షం పడుతుండేది, అక్కడ పడేది కాదు. ఇది ఫ్యాక్ట్. మనం చాలాసార్లు చెప్తుంటే చెప్పారులే అన్నట్టు ఉంటుంది కదా. అది రికార్డ్ చేశారా? ఏది వర్షం దగ్గరికి వెళ్ళి ఎవరు రికార్డ్ చేస్తారు? దూరం నుంచి 100 meters దూరంలో కూడా పడి, అంటే మేము అక్కడ ఒక సెటప్ చేసామన్నమాట. వర్షం పడితే ఇంకా ఆ రోజు గాన్. పెద్ద పట్టణాలని ఒక పర్టికులర్ ఒక పండగ జరుగుతుంది ఆ టెంపుల్ దగ్గర. కింద పౌడర్స్ అంటే హల్దీ, కుంకుమ ఇలాంటి వాటితో ఒక కైండ్ ఆఫ్ ముగ్గేస్తారనమాట. అది ఒక 50 feet అంత అదిలో ఉంటుంది. సో వర్షం పడిందంటే గాన్,
ఆ రోజు షూట్ చేయలేము ఇంకా మళ్ళీ అది రీక్రియేట్ చేయాలంటే 2 hours పడుతుంది. 100 meters దూరంలో వర్షం పడేది అక్కడ పడేది కాదు. మధు గారు అదృష్టం అట్లా ఉండింది అనిపించింది నాకు. అంటే ప్రొడ్యూసర్ దిస్ ఇస్ ద ట్రూత్. పెట్టి పుట్టాలి మధు గారు లాగా. మధు గారి లాగా అదే. అంత వర్షం పడినా అక్కడ పడలేదంటే మాకు కూడా ఎప్పుడైనా ప్రీ రిలీజ్ నో ఈవెంట్ యూస్ టు సే సుమ గారు ఆయన చెప్పేవాళ్ళు రాదండి మన లొకేషన్లో వర్షం రాదు. అదే ఏదో ఈయన సిగ్నల్స్ పంపించేసి వెళ్తుంటే వర్షం ఉండేది కదా బ్రో, ఇలా వర్షం ఉంది కదా అంటే మన సెట్లోకి రాదు అంటాడు. దట్ వాస్ ద కాన్ఫిడెన్స్ అసలు అట్లా ఉంది. Like Dillu మేబీ versus సంకల్పం అట్లా ఉంది. యా డిలులు ఇస్ ద న్యూ సులులు. But that's true, it works. ఎస్ సో నేను కూడా ఇవాళ అనుకుంటున్నాను అనమాట, వెరీ స్ట్రాంగ్, పవర్ఫుల్, అబండెన్స్, కమాన్ ఇచ్చేసే నాకు కూడా. మధు గారు ఉన్నారు పక్కనే. మధు గారు అనిపిస్తే మనకు కాల్ చేయండి చెప్పేస్తాను. అవునా? ఏంటి వర్షం గురించా? ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ అతని వశిష్ఠర్ అడిగాడు, ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఏంటి వశిష్ఠ గారు? మై వైఫ్ వాస్ క్యారింగ్, షీ వాస్ 6-7 months. అప్పుడు ఇలా సీమంతం చేయాలి అది ఇది ఇలా మాట్లాడుతుంటే జూనియర్ సింహ పుడతాడులే అన్నాడు. ఎలాంటి నాకు అమ్మాయి అయితే నాకు అంటే ఐ వాంట్ బేబీ గర్ల్, షీ వాంట్స్ అ బేబీ బాయ్. కుదర్ బేబీ బాయ్ అది ఫిక్స్, జూనియర్ సింహ రాసుకో అంటాడు. అలానే జరిగింది. ఇలా చాలా విషయాలు ఏదో సరదాగా ఇలా మాట్లాడుతుంటే ఏదో చెప్తాడు, చెప్పినట్టే జరుగుతుంది. పంపించేస్తాం మేము కూడా అదే మధు గారి దగ్గరికి. కాదు, నాకు ఒక డౌట్ వస్తుంది. ఈయన ఇప్పుడు ఈ ఉగాదికి పంచాంగం అది చెప్పి మా జాతకాలు ఏమైనా చెప్తారా? This is a great show, huh? By the way. You should have this as a part of your format. సరే, అయితే ఇప్పుడు వగరు అండి, కొంచెం మనకి మామిడికాయలో ఉండేటువంటి ఆ వగరు. సో టఫ్నెస్, ఈ సినిమా వల్ల నేను ఇది నేర్చుకున్నాను. వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ మూవీ వర్కింగ్ విత్ ఓదెలా? ఎవ్రీ మూవీ ఆర్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మరి దీంట్లో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు తమన్నా గారు? ఈ క్యారెక్టర్కి అసలు ఎక్కడ మాకు రెఫరెన్స్ అనేది లేదు. ఓకే. అండ్ వీ రియలీ హ్యాడ్ టు use a lot of our own ఇది 2 places నుంచి నేను డ్రా చేశాను. వన్ వాజ్ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ అ లాట్ ఆఫ్ లైక్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఐ థింక్ ఐ హ్యాడ్ టు డ్రా ఫ్రమ్ మై ఓన్ స్ట్రెంగ్త్. ఓకే. అండ్ దట్స్ వై దిస్ ఫిల్మ్ ఓన్లీ ఇది నాకు చాలా పర్సనల్గా అనిపిస్తుంది, బికాజ్ ఇట్స్ నాట్ లైక్ యూర్ డూయింగ్ టూ మెనీ థింగ్స్ to express yourself, but it's very internalized. Even for me, I don't think I've played a character inta internalized chesina play chesina character I don't think men play chesanu. So I felt like ee movie dwara I got to tap into strength in a very different way, especially because women are always వెనెవర్ వాళ్ళకి స్ట్రాంగ్గా చూపించడానికి ఎప్పుడు కూడా మేము వాళ్ళని మ్యాస్క్యులిన్గా చూపిస్తాము మామూలుగా. అవును, అంటే కనీసం తర్వాత అయినా సరే 4-5 ఫైట్లు ఉండాలి. యా, సో దట్స్ దేర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇఫ్ యూ హావ్ టు షో అ వుమన్ స్ట్రాంగ్, వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ షోయింగ్ అ వుమన్ స్ట్రాంగ్? ఐ థింక్ దట్ సంపత్ గారు వాజ్ రియలీ లైక్ హీ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ అ వుమన్ ఇస్ నాట్ to make her look strong, you don't have to make her masculine. So I think this is a life lesson also. Yes, totally. It was a total life lesson. I think we operate more from our intellectual brain. But also women are very instinctive. Yeah. And that is, we cannot I think I also value my instincts a lot more after this film. Because as women, I don't know about you, but like most of my decisions నేను చాలా gut ni nammukuni తీస్తాను. It's very rarely like I can tell I can feel the decision from here. I don't feel like it's coming from my head. Like I don't know. It's not a thought process. It's like I know. I am very instinctive. Whenever my husband says after coming late home he'll tell something, no, I know it's a lie. It's a lie. Yeah. That way I'm very instinctive. I can itla pattestha nenu. That's what I'm saying. So avani tab chesi cinema shoot చేయించారన్న. And I think once you get married, the woman's instinctive power becomes very super high. Supernatural అయిపోతుంది. Supernatural. ఇక క్విక్లీ టు ద నెక్స్ట్ 2. ఒకటి వచ్చేసి కారం, ఫియర్ అని సింబలైజ్ చేస్తున్నాము. సంపత్ గారు, ఈ సినిమాలో డెఫినెట్లీ మీరు మమ్మల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అండ్ ఆ ప్రయత్నం సాక్షాత్కరిస్తేనే సినిమా హిట్ అవుతుంది. సో 100%లో ఎంత % మమ్మల్ని భయపెడతారు? హౌ మచ్ ఫియర్? 100%లో 100% భయపెడతాము. ఆ తర్వాత 100% భక్తి వైపు కూడా నడిపిస్తాం. ఓ సూపర్. భయపడండి, తర్వాత అందులోంచి బయటపడండి.
ఓహో. దేవుణ్ణి నమ్ముకొని బయటపడండి అని చెప్తాను. మనకి ఫియర్ అనే సినిమా ఉందంటే అందులో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. మేజర్ సో అజనీష్ లోక్నాథ్ గారి గురించి అందరికీ తెలిసిందే, కాంతారా లాంటి సినిమాలో ఆయన ఎంత ఫెంటాస్టిక్గా ఇచ్చారు అని. అండ్ ఓదెలా టీజర్ కూడా సో గుడ్, ఇట్ వాస్ సో Music wise, గుడ్. yeah. సో ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ అబౌట్ హిమ్? అజనీష్ గారు ఒక ఫ్లోలో చేసే పర్సన్ కాదండి మ్యూజిక్. హీ టేక్స్ సమ్ టైమ్, అంటే దానికి ఒక పర్టికులర్గా ఇది వచ్చింది రేపు 7th రిలీజ్ డేట్ ఉంది లేదా 17th ఉంది అలా చేసే పర్సన్ కాదు. Okay. ఆయన అది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ఏదో సరస్వతి పలకాలు అంటారు కదా, అలా హీ టేక్స్ లాట్ ఆఫ్ టైం దేనికైనా సరే. సాంగ్కైనా ఇప్పటికి మాకు ఇంకొక ఫైనల్ సాంగ్ ఇంకా మిక్సింగ్ కూడా అవ్వాల, ఫైనల్ మిక్సింగ్ కూడా. దగ్గర పడుతున్నారు. అంటే ఆయన మనకి ఇచ్చేస్తారు, మనం ఇది ఫైనల్ అనుకొని మనం ఏదో దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటే సార్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఐమ్ సెండింగ్ అదర్ వర్షన్ అని మళ్ళీ ఇంకో వర్షన్ పంపిస్తారు. ఓకే. సో ఆయన హీఈస్ వెరీ డెడికేటెడ్. ఆయన సినిమా అర్థం అవుతే ఆ సినిమాకు ఆయన అర్థం చేసుకొని ఆయనకు నచ్చితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా రాలేదంటే ఆయనకు సినిమా నచ్చలేదని అర్థం. అంతే. కాబట్టి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వస్తుందంటే సినిమా చాలా బాగా వచ్చిందని అర్థం. వచ్చింది. ఇక మిగిలిందల్లా మా చింతపండు గారండి, పులుపు గారు. ఐ లవ్, యూ లైక్ పులుపు? ఓకే. నాకు తెలుగు ఫుడ్ దీనికి చాలా ఇష్టం. ఓకే. సో పులుపు అంటే మేము దాన్ని ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని పెడుతున్నాం అనమాట. బికాస్ ఇట్ సడన్లీ టచెస్ యువర్ టంగ్ అండ్ యు ఆర్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని. ఇక ఈ సినిమాలో ఉండబోతున్నటువంటి సర్ప్రైజెస్లో చాలానే ఉండబోతున్నాయని మేము నమ్ముతున్నాము. ఒకటి, మేము టీజర్లో చూసిన ఆ సైకిల్, అది ఎవరు లేడండి దానిపైన, కనిపించట్లేదు. అదే పాపం కూర్చోబెట్టిన వాడిని మాయం చేసినట్టున్నారు. అప్పుడు వాళ్ళ బాబుని చూసుకోవడానికి వెళ్ళిపోయాడు నైట్. బాబుని నైట్ డైపర్లు మార్చడానికి పంపించేసి సైకిల్ పంపించేసి పైగా సైకిల్ బెల్లు కొడుతూ వెళ్తుంది టింగ్ 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 అని. ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మేము మూవీలో అశోక్ గారు? చాలా ఉన్నాయండి, 100 వరకు ఉన్నాయి. ఓకే, అయితే ఇంకో 2 చెప్పరా? 100 వరకు ఉన్నాయి కదా, అంటే అవి సర్ప్రైజ్ కాకుండా పోతాయి. అప్పుడు సర్ప్రైజ్ అన్నప్పుడు చెప్పకూడదు కదా. ప్రొడ్యూసర్ గారు దగ్గరుండి మరి చెప్పించట్లేదు. మరి అంతే కదండి, కాపాడుకోవాలి కదా. ఓకే. చాలా ఉన్నాయి. ఓకే, సో లైఫ్ కూడా మన మీద చాలా సర్ప్రైజెస్ త్రో చేస్తూ ఉంటుంది. సమ్ ఆఫ్ దెమ్ సమ్ టైమ్స్ ఆర్ వెరీ ఓవర్వెల్మింగ్, కొన్నిసార్లు చాలా హ్యాపీగా అనిపిస్తాయి. అలాంటి సర్ప్రైజెస్ ఏమైనా మీకు మీరు చేసినటువంటి సినిమాల్లో తమన్నా గారు, అరే ఇది ఈ రేంజ్లో హిట్ అవుతుందని నేను అనుకోలేదు, ఈ పాట కానీ సినిమా కానీ, ఇస్ దర్ ఎనీథింగ్ లైక్ దాట్? Definitely, I think it all started, I think, with Happy Days, because appudu Happy Days was a very small film. Yeah. And 8 newcomers. Eppudu expect cheyaledu. I was like, I am one of the 8 people that is in Correct, the film. inta langavani eskoni. Yeah, so I didn't, to start with only, I started in a place that's not like, it's not a big hero launch or there was no like dham dhoom around it. But I think అలాంటి సినిమా ఒక కల్ట్ సినిమా ఇప్పుడు అవటం అనేది, దట్ వాస్ డెఫినెట్లీ అ సర్ప్రైజ్. అది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బాహుబలి, లైక్ ద రేంజ్ టు విచ్ ఇట్ వెంట్, అంటే మంచి సినిమా తీస్తున్నాము, ఏదో కొత్తగా చేస్తున్నాము అనేది తెలుసు, తెలుగు వాళ్ళకి నచ్చుతుంది తెలుసు. బట్ ఇది పాన్ ఇండియా లేదంటే గ్లోబల్ స్థాయికి వెళ్తుంది అనేది అది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయలేదు. Recently I did 2 songs. I did Kavala and I did Aaj Ki Raat. Again, like I did them because నాకు డాన్స్ అంటే ఇష్టం. సో ఆలోచించి నేను చేశాను. అండ్ లైక్ ద కైండ్ ఆఫ్ లవ్, అంటే every time I go on a flight, one flight attendant will come to me and say, in fact this happened yesterday. She said that my child does not eat food. Whenever it's not eating food, I show your song and then that my child will eat food. Like for me, I'm like, so it's just music, na? It's music and dance. It's fun, which you know, which I think people like and kids like, and even elders. Like I've met like 60-year-old aunties who are like, you know, I dance on your song. I love dancing on your song. You know, so this is a reaction I get. So unexpected. Idi chala surprising ga untadi. But it's very nice. It feels very good. ఇలాంటి సర్ప్రైజింగ్ మూమెంట్స్ ఇంకా రావాలి మీకు ఈ ఉగాది పండగని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వశిష్ఠ గారు, మీకు ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ అండి, మీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ తెలుగుకి సంబంధించి, ఇది సర్ప్రైజ్ నాకు ఇలా అవుతుంది అనుకోలేదు. కన్నడ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే మనకి KGF అలానే జరిగింది.
వెన్ వీ స్టార్టెడ్ కేజీఎఫ్ ఇట్ వాస్ జస్ట్ కన్నడ ఫిల్మ్, కరెక్ట్. వన్ లాంగ్వేజ్ అనే మదర్ లాంగ్వేజ్ కాదు, పాన్ ఇండియా అసలు కాన్సెప్టే లేదు అప్పుడు. ఒక ఆల్మోస్ట్ 70% షూట్ అయ్యాక రషెస్ చూసి యష్ వాజ్ లైక్ ఓకే విల్ టేక్ దిస్ పాన్ ఇండియా అని. అండ్ ఎలా అవుతుంది దీనికి అంటే విల్ పీపుల్ అక్సెప్ట్ ఇట్, హౌ డూ ఈవెన్ టేక్ దిస్ ఫర్దర్ అని ఆలోచిస్తుంటే అలా జరిగిపోయింది. ఇట్ బికేమ్ సచ్ అ బిగ్ ఫ్రాంచైజ్. అండ్ నేను ఐ హ్యాడ్ బిన్ టు పంజాబ్ ఫర్ షూటింగ్. అప్పుడు ఇంకా కేజీఎఫ్ టీజరే వచ్చింది, టీజర్లో నాది ఒకే ఒక షాట్ ఉంది. పీపుల్ వర్ మాబింగ్ మీ దేర్. నేను హీరో కూడా కాదు అందులో, పంజాబ్లో అమృత్సర్లో. అండ్ ఐ వాజ్ లైక్ వండరింగ్ ఎలాంటి ఒక సినిమాలో ఒక టీజర్ వల్ల జనాలు ఐడెంటిఫై చేస్తున్నారు వేరే ఊర్లో ఉంటే. లైక్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా అనేది అఫ్ కోర్స్ మనకు తెలిసిందే. బట్ కేజీఎఫ్ బీయింగ్ కేజీఎఫ్ బికమింగ్ దట్ బిగ్, దట్ వాజ్ అ వండర్ఫుల్ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ ద కన్విక్షన్ బిహైండ్ ఇట్, అంటే యష్ గారి కన్విక్షన్ కానీ ప్రశాంత్ గారి కన్విక్షన్ కానీ, దట్ టుక్ ఎవ్రీథింగ్ లైక్ ఒక వేరే స్పిన్ అది. అండ్ ఇట్స్ అ బూమ్ ర్యాంగ్ అది. ఫ్యాంటాస్టిక్ ఇట్ వాజ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే వదల 1 చేసాము, అందులో క్యారెక్టర్ అంతం అయిపోయింది. అండ్ ఆ తర్వాత వదల 2 చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆయన నరేషన్ ఇచ్చారు. పైగా మీరు అనుకుని ఉంటుంటారు కదా ఎప్పుడైనా సీక్వెల్ రావాలంటే క్యారెక్టర్ని కొంచెం మిస్టీరియస్గా వదిలేయాలి, చంపేశారా మరి నేను ఎలా ఉంటాను సెకండ్లో, అసలు ఊహించలేదు నేను. సైకిల్ పెట్టేస్తారు అనుకోలేదు, సైకిల్ మీద వచ్చింది ఈయనని చెప్పాలి మనం. చూడు అది సైకిల్ వెళ్తుంది కదా, అది దాన్ని. బట్ వెన్ హీ గివ్ మీ ద నరేషన్ ఐ వాజ్ బ్లోన్. అంటే ఆ నరేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ నరేషన్. అమేజింగ్ నరేటర్ హీ ఈస్. వింటూనే ఉండాలి అనిపిస్తుంది. అండ్ వదిలే 1 చేసేసరికి కూడా ఇందులో 2 షూట్ టైంలో కూడా ఆయన సెట్లకు లేకపోతే నేను రాత్రి 10 అయినా 11 అయినా లేదా ఎర్లీ మార్నింగ్ 5 అయినా కాల్ చేస్తా. హీ ఆన్సర్స్ ద కాల్, హీ నరేట్స్ మీ దట్ డే సీన్ వాట్ ఎవర్ టైమ్ ఇట్ ఇస్. అండ్ అవి వినిన తర్వాతనే సెట్లోకి వెళ్తా. అండ్ అంత నచ్చుది నాకు ఆయన నరేషన్ అంటే. మీరు ఒకసారి చెప్పండి నాకు, ఐ వాంట్ టు ఫీల్ ఇట్. తను చెప్తే అలా ఉంటుంది. అండ్ వెన్ హీ నరేటెడ్ మీ దిస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ వదలా 2, ఐ వాజ్ లైక్ వాట్, ఇలా కూడా ఆలోచించవచ్చు అని. అండ్ 17th రిలీజ్ అవుతుంది. అది జనాలకి సర్ప్రైజ్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ, బట్ జనాలకి ఎంత సర్ప్రైజో నాకు అంతే పెద్ద సర్ప్రైజ్. అండ్ ద వే ఈజ్ రిటన్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ ద కన్ఫ్రంటేషన్ బిట్వీన్ ద డీమన్ అండ్ డివైన్, ఫెనామినల్. సో ఈ ఈవిల్ వర్సెస్ గుడ్ అనే కాన్సెప్ట్ మనం చాలా కాలం నుంచి వింటూనే వస్తున్నాము. అయితే ఇందులో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి డిఫరెంట్? ఇది సంపత్ గారు చెప్తారా, అశోక్ గారు చెప్తారా, ఎవరు చెప్తారు? యుద్ధం డిఫరెంట్గా ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ మూవీలో అయినా ఆ పర్టికులర్ క్యారెక్టర్ తనకున్న పవర్స్తో అంటే శక్తితో గెలవడం జరిగింది. బట్ ఇందులో భైరవి ఆ యుద్ధాన్ని భక్తితో గెలుస్తుంది. దట్స్ ద డిఫరెన్స్. ఓకే, సో శక్తితో కాదు భక్తితో గెలిచారు అంటే మనం ఒక మనకు సంకల్పం, ఇప్పుడు నమశివాయ అంటాం, అవును, అలాంటి ఒక పంచాక్షరి మంత్రంతో కూడా యుద్ధాలు గెలవచ్చు అనేది ఈ సినిమాలో చూడొచ్చు. ఓకే ఓకే. అంటే ఎవరైనా సరే ఇప్పుడు విల్ పవర్తో ఒక హాస్పిటల్ బెడ్ పైన ఉన్న క్యాన్సర్ పేషెంట్ అంటే చనిపోవడానికి రెడీగా ఉన్న వ్యక్తి కూడా విల్ పవర్ కరెక్ట్గా ఉంటే అంటే గట్టిగా ఉంటే బ్రతికి బయటకు వచ్చేస్తారంటారు కదా. అలా మన సంకల్పం అనేది కరెక్ట్గా ఉంటే, చాలామంది ఏంటంటే గుడికి వెళ్తారు భయంతో, చాలామంది వెళ్తారు, కొంతమంది భక్తితో వెళ్తారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఇది నాకు అవుతుంది అనే నమ్మకంతో వెళ్తారు. అలాంటి వాళ్ళకి 100% మంచి జరుగుతుంది. ఓకే. సో అలా 100% భక్తితో ఒక సోల్ మీద యుద్ధం చేసినప్పుడు భైరవి తను ఎలా విన్ అయింది అనేదే మిగతా స్టోరీ. దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ స్టోరీస్ అండ్ దిస్ స్టోరీ. ఓకే, సో మేము ఈగర్లీ వెయిటింగ్ అండి April 17th ఇదంతా ఎలా మనకి ఆన్ స్క్రీన్ మేనిఫెస్ట్ అవ్వబోతుంది అనేది. తమన్నా గారు, మీరు దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? Yeah, I think so, no? నన్ను చూసి అంటున్నారు ఎందుకు? I didn't see you. I looked away. No, if I take off my makeup, no. Maybe. Sometimes my husband says, dayyam dana. Suma garu, you're funny, but you're also very pretty. Oh, so it's a very rare combination. I can't, yeah, it's too rare. You can't call yourself dayyam. Anything you would have called yourself anything, I would have believed. Okay, సరే అయితే దేవత అనే అనేసుకుంటాం. దేవత sounds better. సో మీరు చెప్పండి మరి, దయ్యాలు ఉన్నాయా? మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయా? No experience, but thank God. Yeah, thank God. I am not interested in meeting any dayyam, so it's fine. Please tata bye bye. WhatsApp lo kuda ravoddu. But I feel like, see, it's very simple. It's like
it's like electricity, right? Like you can use power in any way. It has a positive influence and it can be used positively. Yeah. It can be used negatively. Correct. So I think it just depends on the application of energy. Energy is just that, like physics. Like physics, our science is అంతరాదు based నాకు on ఫిజిక్స్ that. It just says that energy can be used in any way. That way it I can't know. be created Yeah, or cannot yeah, be yeah. destroyed. Yeah. So I just feel like it's. So I'm sure if there is good, then there has to be, a negative side of it. ఓకే నాకు ఎందుకో ఇక్కడ ఉండే వాళ్ళందరిలో కల్లా ఎక్కువగా ఇంట్యూటివ్ పవర్స్ మధు గారికి ఉంది Unnai, ఆయనకి 100%. కొంచెం ఈ విషయం మీద ఎక్కువ అడుగుదాం. నాలెడ్జ్ ఉందని నాకు అనిపిస్తుంది. చెప్పండి మధు గారు దయ్యాల గురించి. ఉంది అనుకుంటే ఉన్నది, ఓకే ఉంటుంది. ఓకే ఉంది 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 అనుకుంటే ఉంటుంది, ఒక లేదు లేదు మనిషికి లేదు అంటే భయమే లేదు. దయ్యం, ఆ? ఒక మనిషికి భయమే దయ్యం, బా ధైర్యమే దేవుడు. అంతే. నైస్ నో వి గాట్ వన్ గుడ్ క్యాప్షన్ టుడే. That is, I'll write it down. I'm gonna write this down. Very మనిషికి భయమే దయ్యం, ధైర్యమే దేవుడు. అంతే. superb. ఓకే సో అశోక్ గారు మీరు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసినప్పుడు అది మొత్తం క్రైమ్ థ్రిల్లర్, సో దాన్నే కంటిన్యూ చేయాలన్న ఆలోచన రాలేదా సెకండ్ దానికి? వచ్చింది, దాంట్లోనే ఎండ్లో లీడ్ ఇచ్చాము. ఓకే మరి ఇప్పుడు కానీ మీరు టోటల్ సూపర్ న్యాచురల్కి వెళ్ళిపోయారు కదా, అవును. ఈ డిసిషన్ ఎలా జరిగింది మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్లో? అదే నేను ఎస్టర్డే ఏదో ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు షేర్ చేసుకున్నట్టుగా పార్ట్ 1 చేసామండి. అది ఓటీటీ కోసం చేసింది. లాక్డౌన్లో ఖాళీ కూర్చున్నాం, డబ్బులు లేవు, ఏదో ఒకటి చేద్దామని చేసాం. బా ఫ్యాక్ట్ అది. కరెక్ట్ అందరం ఈఎంఐలు మొరటోరియాలు పెట్టుకొని ఆ పరిస్థితిలోనే ఉన్నాంలేండి. సరే ఏదో నేను కూడా వడియాలు పెట్టుకున్నాను. అలా చేసేది ఏదో సిన్సియర్గా చేద్దామని చేసాం. సిన్సియర్గా జనాలకు నచ్చింది, చాలా పెద్ద సక్సెస్ అయింది. ఓటీటీలో ఆహాలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయిన తర్వాత అవుట్ రేట్గా వాళ్ళు కొనేసుకున్నారు, సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత ఒక రోజు పిలిచి పార్ట్ 2 ఎందుకు రాయకూడదు అన్నారు. పార్ట్ 1 అంత సక్సెస్ కదా, పార్ట్ 2 రాయొచ్చు అంటే నా దగ్గర కాన్సెప్ట్ ఏం లేదు. వాళ్ళు అన్నారు కాబట్టి ఏదో రాద్దామని అలా వెళ్తూ ఉంటే ఇంకా మా ఇంట్లో వైఫ్ శివభక్తురాలు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట ఇంట్లో విషయాలు. అది చూసేసి ఆమె నమ్ముతుంది కదా, మనం కూడా నమ్ముదామని ఆ దారిలో వెళ్ళిపోయి సూపర్ న్యాచురల్గా రాసేస్తాం. చూసారా ఆవిడ వల్ల ఎంత ఉపయోగం ఉందో, ఒక కథ పుట్టింది మీకు. సో అలా ఈ కథ పుట్టడానికి మెయిన్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ ఇస్ యువర్ వైఫ్. సో ఆవిడకి కూడా స్పెషల్ థ్యాంక్స్. వైఫ్ అని నమ్మే సిద్ధాంతం. ఓకే ఎంతసేపు 5 పాటలు 5 ఫైట్లేనా, ఒక్కొక్కసారి దేవుణ్ణి నమ్ము మంచి జరుగుతుంది. యా అది కూడా అడుగుదాం అనుకున్నాం, ఎందుకంటే సంపత్ నంది గారు మీరు డైరెక్షన్ చేశారంటే మాస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ని అందిస్తూ ఉంటారు, బట్ మీరు ప్రొడక్షన్ సైడ్కి వచ్చేసిన తర్వాత నుంచి ఇలా కంటెంట్ మీద అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇది కూడా వెరీ మ్యాసివ్ ఫిల్మ్ అండి ఇది. ఎందుకంటే శివుడిని మించిన ఆ శబ్దానికి మించిన మాసే లేదు. ఆ సౌండ్ ఈ సినిమాలో మేము వాడిన విధానం, ఇందాక చెప్పినట్టుగా తను భక్తితో చేస్తున్నా మనందరికి గూస్ బంప్సే సినిమాలో. పంచభూతాలని ఆ పవర్ని కంట్రోల్ చేసే ఒక ఎపిసోడ్ ఉంటుంది, క్లైమాక్స్లో ఇంకొక ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుంది. అవన్నీ కూడా చాలా కాలం పాటు గుర్తుండే విషయాలండి. 17th తర్వాత తప్పకుండా శివుడు 17 తర్వాత చాలా 17లు మాకు అలా గుర్తు తెప్పిస్తూనే ఉంటుంది అన్నమాట. గుర్తుంటుంది తప్పకుండా. ఓకే వశిష్ఠ గారు, మీరు ఈ క్యారెక్టర్ కోసం అని మీ ప్రెప్ ఎలా ఉంటుందండి? ఒక్కొక్క యాక్టరు ఒక్కొక్కలాగా ప్రెప్ అవుతారు. ముందే నాకు సీన్ కావాలి, చదివేసుకుంటాను నేను అనేవాళ్ళు కొంతమంది, నేను అక్కడికక్కడే ఇన్స్టెంట్గా చేస్తాను అని. మీరు ఎందులోకి ఏ క్యారెక్టర్కి ప్రిపరేషన్స్ అంటే నేను ఐ హ్యాడ్ టు స్టాప్ వర్కింగ్ అవుట్. ఓ అవునా? పార్ట్ 1లో ఇది కంటిన్యూటీ కదా, సో అందులో హీస్ అ ధోబీ ఎలా ఉంటాడు, జిమ్కి వెళ్ళి బాడీ ఫిట్గా ఉండడు కదా, సో హీ హ్యాస్ టు లుక్ లైక్ వన్. అందుకే ఐ హ్యాడ్ టు స్టాప్ వర్కింగ్ అవుట్. ట్రై చేశాను చాలా టు గ్రో మై బెల్లీ, కానీ నాకు రాదు, అది ప్రాబ్లం. సో ట్రైడ్ మై బెస్ట్, కానీ కంటిన్యూటీ కాబట్టి అది మనం వదిన 2 చేసింది 2021లో. సో ఈ 4 years గ్యాప్లో మళ్ళీ వేరే షేప్లో ఉంటాం కదా, మళ్ళీ ఆ షేప్ రావడం, సో దాంతో మొదలుపెట్టి అగైన్ ఐ హ్యాడ్ టు స్టాప్ వర్కింగ్ అవుట్ బిఫోర్ కమింగ్ ఆన్ టు ద సెట్స్ ఆఫ్ వదిన 2. మేబీ ఫర్ అబౌట్ 2-3 months ఐ స్టాప్ వర్కింగ్ అవుట్, అండ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ అది దాంతో స్టార్ట్ అయిన ప్రిపరేషన్ నాకు అంటే ముందుగానే సీన్ ఇవ్వండి అనే దానికంటే నేను వినాలి, ఆయన చెప్పేది నేను వినాలి, నాకు వింటే సరిపోద్ది. ఆ వినిన తర్వాత ఐఎమ్ సూపర్ చార్జ్డ్. సో
సో అది దట్స్ మై రొటీన్ వెన్ ఎవర్ ఐ షూట్ ఫర్ హిస్ ఫిల్మ్స్. అంటే మధు గారు, ఇప్పుడు ఈ సినిమాని ఎలాగైతే అమ్మోరు, అంజీ లాంటి సినిమాలని ఫ్యామిలీస్ అందరూ కలిసి ఆదరించారో, పిల్లలు అందరూ కలిసి చూసేటువంటి సినిమానా ఇది? అవునండి, అందరు కలిసి చూసే సినిమా. ఓకే. సో ఏం ఎక్స్పెక్టేషన్తో రావచ్చు మూవీకి? అంటే ఎక్స్పెక్టేషన్స్ అని అనను ఏమో, కానీ ఇది చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు ఒక మీడియం అన్న పెట్టుకొని రావచ్చు, హై ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా పెట్టుకొని రావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు డబుల్ రీచ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్కి తగ్గకుండా ఉంటుంది. ఏప్రిల్ 17th అందరికీ సర్ప్రైజ్. ఇక్కడ ఉన్న మాకు అందరికీ సర్ప్రైజ్. మీకు కూడా సర్ప్రైజా? మీకు ఎలా సర్ప్రైజ్ అవుతుంది అంటే అనుకోవాలి కదా, నేను కూడా కాదు, నేను అనుకున్నది కూడా సర్ప్రైజ్ కావాలి కదా. ఆడియన్స్ కి అయితే మీరు నిజంగానే సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తూనే ఉన్నారు. సినిమా రిలీజ్ కన్నా ముందే ఎలా చెప్పనా, ఫస్ట్ ఏమో ఓపెనింగ్ కాశీలో పెట్టారు సర్ప్రైజ్. ఇప్పటి వరకు ఒక తెలుగు సినిమా కూడా అక్కడ ఓపెనింగ్ చేయలేదు. నెక్స్ట్ టీజర్ లాంచ్ వచ్చేసి కుంభమేళాలో. అసలు కుంభమేళాకి వెళ్ళాలంటే మామూలుగా మనం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళాలంటేనే ఆలోచించే పరిస్థితి. అలాంటిది ఒక టీజర్ లాంచ్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి సక్సెస్ చేశారు. ఇంకొకటి, కంప్లీట్ అయిన తర్వాత ఎడిటింగ్ రూమ్లో మేము టీజర్ కట్ చూసాం, నేను సంపత్ గారు చూసి, ఈ టీజర్ చూడండి ఒక్కటికి 5 times చూస్తారని చెప్పాను తనతో. మేము కుంభమేళలో ఓపెన్ చేసిన తర్వాత ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ వచ్చినాక అది సర్ప్రైజ్. ఒక్కసారి కాదు, 5 times కాదు, 10 times చూస్తున్నారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. నేనే 4-5 సార్లు చూశాను సైకిల్ మీద ఎవడైనా ఉన్నాడా అని. చూడండి నేను ఇదే చెప్పాను, ఒక్కరు మినిమం 5 times చూస్తారు టీజర్ అని చెప్పాను. సో దట్ ఈస్ అ సర్ప్రైజ్. అలాగే చూడాలి, అదే చెప్తున్నా, అదే జరగాలి. సర్ప్రైజ్. అలాగే ఈ ఓదెల అనేటువంటి టైటిల్ మీరు అనుకొని పెట్టారో లేదో, మొత్తానికి మీ ఊరి పేరుతో స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇలా అవుతుందని మీరు అనుకున్నారా? ఇంత ఇలా అస్సలు అనుకోలేదు. అంటే మంచి ఆలోచన ఉంటే అంత మంచిగా జరుగుతుందని. పార్ట్ 1 చేసేటప్పుడు అందరికీ పని కల్పించాలి, వాళ్ళకు పని కల్పిస్తే మనకు కూడా పని దొరుకుతుందని ఒక మంచి ఉద్దేశంతో చేశాం కాబట్టి అది ఇంత దూరం వెళ్ళిపోయింది. ఈ ఓదెల మల్లన్న ప్రస్తావన ఎలా తీసుకురాబోతున్నారు ఈ సినిమాలో? ఏదైనా ఒక విలేజ్ ఉంటే, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాలే కాదు, అక్రాస్ ఇండియా ఎక్కడైనా సరే ఒక విలేజ్ ఉంటే విలేజ్కి దాన్ని కాపాడడానికి ఒక టెంపుల్ ఉంటుంది, దేవుడు ఉంటాడు. సో ఓదెల మల్లన్న అంటే ఓదెల ఊరిని కాపాడడానికి ఓదెల్లో వెలిసినటువంటి శివుడు. సో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయనకు ఆ కష్టం చెప్తే ఆయన తీరుస్తారని నమ్మకం. అలాగే ఈ సినిమాలో ఆ విలేజ్లో కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన డైరెక్ట్గా దేవుడు కిందకి దిగి వచ్చేసి వాళ్ళ కష్టాలు తీర్చడు కాబట్టి శివశక్తిగా ఉన్న భైరవి అనే ఒక నాగసాధును పంపించేస్తాడు. ఆ నాగసాధు ద్వారానే సినిమా సుఖాంతం. ఓకే. ఈ ఇప్పుడు నాగసాధు క్యారెక్టర్లో మీరు కనిపించబోతున్నారు కదా తమన్నా గారు, మీరు దీనికోసం ఎస్పెషల్లీ ఏమైనా డివోటీస్ దగ్గర నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేయడము, ట్రైన్ అప్ అవ్వడం అవన్నీ చేశారా? No, I think what we wanted to do, Suma, ee cinema vache varaku, we wanted to steer away from anything that felt cliched. That was a very big challenge actually. That was the biggest challenge because oka Nagasadu character ledante Shivashakti character meeru play cheyadaniki attempt chestene oka getup anedi first mundu vachestadi, oka lanti getup vachestadi mind lo. So avanni cheyikunda ela danni oka real person la కనిపించాలని, because actually when you will see them they don't look like a character, they look like people. They are also like you and me. Correct. They're not different. But danki, and I think making that also oka typicalness nunchi bayata padi, what is the thing which will make it look mystical but not make it look cliche. Adi chala attempt, like we tried on that. I think we worked on the look from that standpoint. Also అది న్యాచురల్గా ఒక కాస్ట్యూమ్లో అనిపించకూడదు, యునో. సో దానికి ఇఫ్ యూ మీరు కాస్ట్యూమ్ చూస్తే జస్ట్ లైక్ డ్రేప్స్ ఆఫ్ క్లాత్. సో ఇట్స్ టెక్నికలీ నాట్ లైక్ యూఆర్ వేరింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్. సో ఎవ్రీథింగ్ వీ వర్ ట్రైంగ్ టు, ఏదైనా ఒక ఫేక్ అనేది అనిపించకూడదు అనే ఫీల్ అయ్యాము. And we kept it simple, and we kept it more than simple, we kept it like real. Because you will see a lot of fantastical things in the movie. ఈ క్యారెక్టర్ మీరు చూసి మీరు నమ్మకపోతే దానికి అర్థం ఉండదు. సో ద గోల్ వాస్ టు మేక్ హర్ హ్యూమన్, టు మేక్ హర్ వెరీ బిలీవబుల్ అండ్ వెరీ రియల్. ఓకే, విచ్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ ట్రూలీ డన్.
అండ్ April 17th థియేటర్స్లో తప్పకుండా వెళ్ళి సినిమాని చూద్దాము. వెళ్ళే ముందు మరి తమన్నా గారు ఒకసారి పచ్చడి, Yes. ఉగాది పచ్చడి కలిపేస్తే ఎస్ ఎస్ తీసుకోండి. ఓకే, మనం ఫస్ట్ పులుపు. మధు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మాకు. ఇచ్చేంత వాడిని అంటారా? ఓకే, పులుపు వేసేసాము. ఇప్పుడు లెట్స్ గో ఫర్ మీరే ఫస్ట్ ఎనీథింగ్ యూ క్యాన్. బనానాస్ యాక్చువల్లీ మ్యాష్ చేయాలి మా దగ్గర ప్రస్తుతానికి. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, విల్ కమ్ ఫ్లయింగ్ ఆన్ మై యా ఫేస్. పచ్చిమిర్చి వేస్తున్నాం కారం కోసం. లిటిల్ మోర్ నో. ఈసారి ఉగాది చాలా స్పెషల్, ఎందుకంటే తమన్నా గారు ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నారు. కొంచెం షుగర్ కేన్ కూడా వేసాము తీపికి. తీపి ఐటమ్సే ఎక్కువ ఉంటాయి ఎప్పుడు. షుగర్ కేన్ వేసి, బెల్లం వేసి, అరటిపండు వేసి, కొంతమంది పంచదార కూడా వేసేస్తారు మళ్ళీ. ఎందుకంటే ఫైనలీ ఉగాది పచ్చడి చాలా స్వీట్గా కస్టర్డ్ లాగా ఉండాలని. మామిడి